అంత గొప్ప కాలం మహాశివరాత్రి. అత్యంత తేలికైనటువంటి ఉపాసన ద్వారా పెద్ద కష్టపడవలసిన అవసరం లేకుండా శంకరుని యొక్క అనుగ్రహానికి పాత్రులవడానికి యోగ్యమైన కాలం, పరమ పవిత్రమైనటువంటి తిథి ఈ మహాశివరాత్రి. అందుకే ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి పుణ్యదినాన చక్కగా అవకాశం ఉండి ఆరోగ్యం అనుమతించినటువంటి వారు ఉపవాసం చెయ్యవచ్చు. శరీరం ఆరోగ్యం అనుమతించవు అన్నవాళ్ళు సాత్విక పదార్థం పాలు పళ్ళు వంటివి స్వీకరించవచ్చు. అవి తీసుకుని కూడా శరీరం నిలబడదు అనుకున్న వాళ్ళు భగవదర్పితం చేసినటువంటి పదార్థాన్ని తీసుకున్న దోషం వస్తుందని చెప్పడం చాలా కష్టం. ఎందుచేత అంటే ధర్మమునకు మూలమైన శరీరాన్ని నిలబెట్టుకుని ధర్మాచరణం చెయ్యమన్నారు తప్ప శరీరాన్ని పడగొట్టైనా సరే ధర్మాన్ని చెయ్యమని ఎక్కడా చెప్పబడలేదు కనుక అలా శరీరాన్ని